ఏదైతే వీళ్ళు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అని పేరు పెట్టి 2 రోజుల్లో ఆర్భాటంగా అట్టహాసంగా 150 కోట్లు వెచ్చించి అక్కడ డేరా నగర్లో డేరాలు టెంట్ల మీద కండక్ట్ చేసినటువంటి సభ ఏదైతుందో అది టోటల్లీ అట్టర్ ఫ్లాప్ షో. ఎందుకంటే ఇందాక మా నాయకులు క్రిషాంక్ గారు రుజువులతో పాటు నిరూపించారు. అక్కడికి వచ్చినటువంటి షెల్ కంపెనీస్ షేడీ డీల్స్తో తెలంగాణ పరువు ప్రతిష్టను కూడా మస్కబారే విధంగా వారు డీల్స్ కొనసాగించుకున్నారు. అక్కడ లక్షల కోట్ల పెట్టుబడులంట. వాస్తవానికి దాంట్లో 5% 2% పెట్టుబడులు వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రానికి లక్షలలో ఉద్యోగాలు కల్పించవచ్చు. వీళ్ళు చెప్తున్నటువంటి లక్షల కోట్ల పెట్టుబడి అయితే ఏకంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వచ్చు. ఒక్కొక్క ఉద్యోగం కాదు, ఒక్కొక్క నిరుద్యోగికి 4 ఉద్యోగాలు ఇవ్వచ్చు. 5,75,000 కోట్ల పెట్టుబడులు అంటే ఉత్తమచట కాదు.